ఒక ఎంపీ తోటి, ఒక ఎమ్మెల్యే తోటి, 23 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు, తర్వాత 56 ఎమ్మెల్యేలు, తర్వాత 6 ఎంపీలు, తర్వాత అధికారం తీసుకొచ్చిన పార్టీ. సో పోరాడే గుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫైటర్. ఆయనలో పోరాట శక్తి కానీ, మాకు పోరాట శక్తి కానీ లోపించడం అనేది ఎప్పుడూ జరగదు. ఆయన పోరాట యోధుడు. గత 10 ఏళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఆధిక్యంలో అంటే అధినాయకత్వం ఉన్నటువంటి మీరు మీలాంటి వరకు కూడా ఉండాలిగా పోరాడే. తప్పకుండా ఉంటాం. ఎందుకు ఉంటాం? తప్పకుండా ఉంటాం. ఇప్పుడు పార్టీ అంటే ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పక్కన ఉండడం కాదు, అధికారంలో లేనప్పుడు కూడా పక్కన ఉండి మళ్ళీ ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా మా పోరాటం మేము చేయాలి. అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలండి మాట. ఎందుకంటే 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు నందిగామలో మీ మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఒకవేళ మీరు నిజంగా ఏదైనా అవినీతి చేసుంటే ఆ చేసిన అవినీతులంతా బయటకు తీసి ఒక్కొక్క కేసు, లేకపోతే 2 కేసులు అవ్వచ్చు, 3 కేసులు అవ్వచ్చు, కేసుల పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, ఒత్తిడి కూడా తేవచ్చు, పార్టీ మారాలి మీలాంటి వారు అని చెప్పి. అప్పుడు అలాంటి ఒత్తిడి వస్తే కూడా నిలబడతారా పార్టీ కోసం? అసలు 2 విషయాలు ఇక్కడ. ఒకటి, అవినీతి చేసుంటే మన మీద ఒత్తిడి తీసుకొస్తారనేది ఒకటి. ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది, అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు. ఎటువంటి కమిటీలన్నా, ఎటువంటి కమిషన్లన్నా, లేకపోతే ఎటువంటి ఎంక్వైరీ అయినా వేయించుకొని ఒకవేళ కనుక అవినీతి చేస్తే అవినీతి చేసినట్టు నిరూపించి శిక్షించే అధికారం వాళ్ళకు ఉంది. తప్పకుండా వాళ్ళని చేయమని అడుగుతున్నాను, అందులో ఎటువంటి సందేహం లేదు. 2, వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టినా సరే ఆ ఇబ్బందులకి నేను భరిస్తాను తప్ప, తట్టుకుంటాను తప్ప, నేను కన్న తల్లి రొమ్ము పాలు తాగి వాటిని గుద్ది వేరే చోటకి వెళ్ళడం అనేది జరగదు. చాలా మంది రాజకీయ నాయకులు ఎలాగే చెప్తారు. ఖచ్చితంగా చాలా మంది నాయకులు వేరు చెప్తారు, చాలా మంది నాయకులు వేరు, నేను వేరు. ఎందుకంటే మీరు కూడా రాజకీయ నాయకులే. ఖచ్చితంగా చాలా మంది నాయకులు వేరు, నేను వేరు. ఒకటి, మా రాజకీయ ప్రస్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది. మిగిలిన రాజకీయ నాయకులు ప్రస్థానం ఎలా జరిగిందో నాకైతే తెలియదు, కానీ మాకు రాజకీయాల్లో ఒక అవకాశం ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఇంతకుముందు ఎప్పుడు ఏ పార్టీలో కూడా లేవు. మా ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ ఈ పార్టీతో జరిగింది, వైసీపీతోనే. ఈ పార్టీలో జరిగింది కాబట్టి, ఈ పార్టీ నుంచి వచ్చాం కాబట్టి 2 జరగాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నంత కాలం మేము ఉంటాం, లేదా 2, మా ప్రాణం పోయే వరకు కూడా ఈ పార్టీలో ఉంటాం. అంతే తప్ప ఏదో అధికారం కోసం లేకపోతే దేనికోసం పార్టీలు మారేంత హీన స్థితిలో అయితే లేవు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి దూరంగా ఉండమే తప్ప పార్టీ మారే ప్రసక్తి అసలు లేదు సార్. వైసీపీకి ఇప్పుడు మీకు ఎమ్మెల్సీలు సుమారు 30 మంది దాకా ఉన్నారు సార్. 36 మంది దాకా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇందులో ఒక 13 మంది కూటమి వాళ్ళకి టచ్లోకి వెళ్ళిపోయారు, లాగేసుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పాను. అందులో బహుశా మీరేమన్నా ఉండే అవకాశం ఉందా? అసలు మరొకసారి అడుగుతున్నా. అసలు చెప్తున్నాను కదండి, ఆ 13 మంది ఇప్పుడు బేసికల్గా దట్స్ ఇమాజినబుల్. అసలు మీరు అసలు ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫ్యామిలీలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది మాకు ఇచ్చినారు. ఒకటి. రెండోది, మేము చెప్పినట్టు మా రాజకీయ ప్రస్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది. 2. మూడోది, మోస్ట్ ఇంపార్టెంట్, క్యారెక్టర్ నమ్ముకునే స్థితిలో మేము లేవు. ఏ పార్టీ బీఫామ్ మీద అయితే మేము గెలిచామో, ఏ పార్టీతో అయితే ఉన్నామో దాన్ని కాదని చెప్పి క్యారెక్టర్ నమ్ముకునే స్థితిలో అయితే మేము లేవు. దేనికోసం అమ్ముకోవాలి? పదవి కోసం అమ్ముకోవాలా? డబ్బు కోసం అమ్ముకోవాలా? అది అవసరం లేదు. ఖచ్చితంగా అటువంటిది జరగదు. మీరు రాసి పెట్టుకోండి సార్. జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారని సొంత చెల్లె ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ని చూసి ఆవిడ కూడా శవరాజకీయాలు చేస్తున్నారు. అంటే నీ కార్యకర్త ఒక వ్యక్తి చనిపోతేనే ఢిల్లీలో ధర్నా చేస్తాను అంటున్నావే, మరి సొంత బాబాయి చనిపోయినప్పుడు ఢిల్లీ లెవెల్లో నువ్వు ఎందుకు ధర్నా చేయలేదు జగన్ రెడ్డి అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తాం సార్. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. అవును. ఇక్కడ కేసు ట్యాంపర్ అవుతుందేమో అని నమ్మకం ఉండదేమో అని చెప్పి సిబిఐ ఎంక్వైరీని అడిగింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాన్న విషయంలో ధర్నా చేయలేదు అని శర్మలమ్మ అంటుంటే,
నాకు కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఒకటి. 2, పార్టీ కార్యకర్త అంటే ఎవరు? పార్టీని భుజాన మోసుకుని తిరిగినవాడు. పార్టీ కార్యకర్త ఈ ఒక్క కార్యకర్త కోసం చేయట్లేదు కదా. ఈ 46 రోజుల్లో రాష్ట్రంలో జరిగిన అరాచకం అంతా ఇంత కాదు. మీ అందరికీ తెలుసు ఎన్ని మర్డర్లు జరిగినాయో, ఎన్ని మర్డర్ అటెంప్ట్లు జరిగినాయో, ఎంతమంది వాళ్ళ ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారో, ఎన్ని బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, మా హయాంలో కట్టించిన బిల్డింగ్స్ని కూలగొట్టేశారు, మా శిలాఫలకాలు ధ్వంసం చేశారు. ఇవన్నీ 1 కాదు 2 కాదు. సోషల్ మీడియా వాళ్ళని ఏ విధంగా వేధిస్తున్నారు, ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు. ఇవన్నిటి మీద ఒక ధర్నా పెట్టి ఢిల్లీ పెద్దలకు, ఢిల్లీలో ఉన్న నేషనల్ పొలిటికల్ లీడర్స్ అందరినీ ఇన్వైట్ చేసి, ఇది తెలుగుదేశం పార్టీ చేస్తున్న దమనకాండ, దీని మీద ఒక సెంట్రల్ గవర్నమెంట్తో ఒక ఇన్వెస్టిగేషన్ చేయించండి అని చెప్పి మనం అడుగుతున్నాం. సార్ అంటే ఇప్పుడు మన పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీ దగ్గరికే మిమ్మల్ని అడ్డుకున్నారు. రేపొద్దున ఢిల్లీ లెవెల్లో మీరు వెళ్ళి ధర్నా చేయడానికి ఉన్నప్పుడు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే అవకాశం లేదంట. ఢిల్లీలో జనరల్గా ఏ ధర్నా అయినా ఎలా చేస్తారండి. ఢిల్లీలో జంతర్ మంతర్ అనే స్ట్రీట్లో మీరు ఎప్పుడు వెళ్ళినా సరే జంతర్ మంతర్లో కొన్ని పదుల అక్కడే చేస్తారు, ధర్నాలన్నీ అక్కడే జరుగుతుంది. అది ప్రొటెస్ట్ అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో ఒక పాలసీ మీద, ఒక గవర్నెన్స్ మీద మీరు చేస్తుంది పద్ధతి కాదు, దానికి సరైన పద్ధతిలో చేయనని చెప్పి ఒక ప్రొటెస్ట్ చేస్తారు. ఆ ప్రొటెస్ట్ ఎవరైనా చేయొచ్చు. మరి ఈ రాష్ట్రంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు దాన్ని ఎలా చేయట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీలో మాకు అటువంటి ఇబ్బందులు ఉండవు. ఖచ్చితంగా కూడా గతంలో చేరుకుంటారు హౌస్ అరెస్ట్ లాంటివి. ఖచ్చితంగా గతంలో చేస్తాం, ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. అందులో హౌస్ అరెస్ట్లు కానీ అటువంటిది ఏం కూడా ఉండదు. సార్ ఇప్పుడు సోషల్ మీడియాను చూసుకుంటే ఇంతకుముందు అంటే పార్టీ పరంగా విమర్శలు ఉండేవి సార్. ఇప్పుడు మరి వైసీపీలో ఉన్నవాళ్ళు అట్లా చేశారో, లేదంటే అప్పుడు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు అట్లా చేశారో, ఈ రాజకీయాలు కాస్త ఇంట్లో మహిళల్ని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, ఇటు పక్క చూసుకుంటే నారా కుటుంబ సభ్యులను కూడా ఇట్లా కించపరుస్తున్నారు. ఇది కొంచెం విపరీతం అయిపోయింది సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇదంతా మంచి పద్ధతి కదండి. ఎవరైనా సరే రాజకీయాలు, రాజకీయ సిద్ధాంతాల గురించి మాట్లాడాలి తప్ప, ఐడియాలజీ మాట్లాడాలి తప్ప, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటం ఎవరికైనా మంచిది కాదు. ఇప్పుడు అది ఏ లెవెల్ అయినా సరే మంచి పద్ధతి కాదు. ఇటువంటి ఇన్సిడెంట్స్ రాష్ట్రంలో జరుగుతున్నాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా జరుగుతున్నాయి, నందిగాన కూడా జరిగినాయి. సో వాళ్ళు మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడటం, మా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఎవరి ఇంట్లో జరిగినా మంచి పద్ధతి కాదు. ఇప్పుడు రాజకీయంలో లేని వాళ్ళ గురించి రాజకీయాలు చేయడం అనేది అనవసరం. నీకు ఏదైనా ఉంటే పాలసీ మ్యాటర్గా, ఐడియాలజీ ప్రకారం మేము ఇది చేసాం, నువ్వు ఏం చేస్తావు, దీనికన్నా మిన్నగా ఏం చేయబోతున్నావు, లేదా నువ్వు చేసిన తప్పు మేము ఇదైతే ఇది చేస్తామని చెప్పడంలో తప్పలేదు. కానీ వ్యక్తిగత దోషంలో, వ్యక్తిగతంగా మహిళలను టార్గెట్ చేసే పద్ధతి ఏదైనా సరే తప్పని నా అభిప్రాయం. సార్ నందిగామలో తంగిరాల సౌమ్య గెలిచారు సార్. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.